ఇక ఎంపీ శశి థరూర్ ఇష్యూ ఏఐసీసీలో కూడా వేడి పుట్టిస్తోంది. ఈ మధ్య ఆయన వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీలోనే కూడా అసంతృప్తి పెరిగిపోతుంది. బీజేపీకి దగ్గర అవుతున్నారన్న అనుమానంతో పార్టీలో కొన్ని శ్రేణులు శశి థరూర్ను కార్నర్ చేస్తూ ఉన్నాయి. మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు శశి థరూర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వరుస ట్వీట్లు పెడుతూ ఉన్నారు. ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను సమర్థించారు శశి థరూర్. ఆపరేషన్ సింధూర్ పరిణామాలను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల టీంను విదేశాలకు పంపింది. శశి థరూర్ ఒక బృందానికి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా పోస్టులు కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం కలిగించాయి. శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురంలో కూడా లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆయన దూరం పెడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా శశి థరూర్ ను గుర్తించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత మురళీధరన్ కామెంట్స్ చేశారు. దేశ భద్రతా అంశంపై ఆయన తన వైఖరిని మార్చుకునేంత వరకు తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోమని తీర్మానం చేశారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే శశి థరూర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. పార్టీ కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పెద్దలు శశి థరూర్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటూ సెటైర్లు వేయడం వివాదంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ శశి థరూర్ ను పొమ్మనలేక పొగపెడుతోందా, ఇక బీజేపీకి దగ్గరవుతున్నారనే దూరం పెడుతోందా, కమలం ట్రాప్ లో పడిపోయారని అనుకుంటున్నారా? శశి థరూర్ విషయంలో బీజేపీ ఎందుకు స్పందించడం లేదు? శశి థరూర్ కూడా కాంగ్రెస్ కు దూరం కావాలని అనుకుంటున్నారా? అదే ఇప్పుడు కూడా కీలకంగా మారింది. ఇక దీనిపై మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు మనం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు జూమ్ లో జాయిన్ అయ్యారు. అలాగే కార్తీక్ గారు టీపీసీసీ కార్యదర్శి కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ముందుగా కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ శశి థరూర్ కి మధ్య దూరం పెరిగినట్టుగా కూడా అర్థమవుతోంది. సో ఈ మధ్య చూస్తున్నాము అంటే రీసెంట్ గా కూడా అంటే రోజు రోజుకు కూడా ఎవరో ఒకరు సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మురళీధరన్ అయితే కుండ బద్దలు కొట్టేశారు. ఈ రోజు మాట్లాడిన మాటలు బట్టి కూడా ఇక శశి థరూర్ మాలో ఇక లేరు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఏంటి ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం అయినట్టేనా, ఎలా మనం అర్థం చేసుకోవాలి ఆయన వ్యాఖ్యల్ని? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె మురళీధరన్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి మరింత స్పష్టత వచ్చింది. శశి థరూర్ ఇంకేమాత్రం మాతో ఏం లేడు ఆయన అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు. అందువలన కాంగ్రెస్ పార్టీకి శశి థరూర్ కి గ్యాప్ వచ్చినట్టు, లేదా శశి థరూర్ బీజేపీ లవ్ జిహాద్ లో పడిపోయినట్లు ఆయన ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని పొగిడారో అప్పుడే నేను ఇటువంటి చర్చ వచ్చినప్పుడు బీజేపీ లవ్ జిహాద్ లో శశి థరూర్ పడిపోయారని చెప్పాను. అది నిర్ధారణ అవుతా ఉందనేది ఒకటి. అయితే కాంగ్రెస్ పార్టీ మరి అలాంటప్పుడు అంటే ఆయన ఎంత రెచ్చగొడుతూ ఎన్ని ప్రకటనలు చేసినా గానీ, లేకపోతే పక్షులు ఎగరటానికి ఎలాంటి ఆటంకాలు లేవు అనేటువంటి పేరుతోటి నాకు స్వేచ్ఛ ఉన్నది, నా ఇష్టం అన్నట్టుగా చెప్పినప్పటికీ మౌనంగా ఉన్నది. ఆయన మీద ఎంపీగా ఆయన మీద యాక్షన్ తీసుకోకపోయినా ఒక పార్టీలో ఉన్నటువంటి పదవుల నుంచి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు ఏమిటి అంటే కాంగ్రెస్ ఉన్నటువంటి అదొక బలహీనత. రాబోయే వచ్చే ఏడాది కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో 10 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారానికి వస్తామనేటువంటి ఆశ కేరళ కాంగ్రెస్ లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. వస్తారా రారా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేం, కానీ వాళ్ళ ఆలోచనలు అట్లా ఉన్నాయి. అటువంటి స్థితిలో ఒక బలమైనటువంటి సామాజిక తరగతికి చెందినటువంటి శశి థరూర్ ని దూరం చేసుకోవడం ద్వారా ఆర్థికంగాను లేకపోతే ఓట్ల రీత్యా కూడా కాంగ్రెస్ కి నష్టదాయకం అనేటువంటిది బహుశా ఇప్పటి వరకు అదే కనిపిస్తున్నట్టుంది. ఎందుకు అంటే కేరళలో జరుగుతున్నటువంటి ఎన్నికలు లేదా అక్కడ ఉన్నటువంటి వామపక్ష
కాంగ్రెస్ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య కొన్ని సందర్భాల్లో కొన్ని లక్షల ఓట్ల తేడాతోనే అధికారం అటు ఇటు అయినటువంటిది మనం చూసాం. అందువలన దక్షిణ కేరళలో ప్రధానంగా ఉన్నటువంటి నాయర్ సొసైటీ లేదా నాయర్ కమ్యూనిటీ ఒక బలమైనటువంటి శక్తి. ఆర్థికంగా కూడా అనేక మంది బలవంతుల వాళ్ళు ఉన్నారు. అందుకని బహుశా వాళ్ళ వైపు నుంచి ఇబ్బంది రాకుండా లేదా ఆ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా చూసుకునేందుకు శశి థరూర్ ని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే దానివల్ల కాంగ్రెస్ కి లబ్ధి జరుగుతుందని మాత్రం ఎలాగో చెప్పలేము. అయితే నష్టం ఏ మేరకు జరుగుతుందో కూడా అప్పుడే మనం అంచనా వేయలేమనేది నాకు. ఎస్, టిపిసిసి కార్యదర్శి గారు కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే అండి కార్తిక్ గారు. సో ఏంటి పొమ్మని లేకే పొగ పెడుతున్నారా ఎంపీ శశి థరూర్ విషయంలో? అసలు ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పటికే మనం చూసాం కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా అంటే ట్వీట్లు చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. సో నాకంటూ కూడా ఒక స్వేచ్ఛ ఉంది, ఎగరడానికి ఇది లేదని కూడా మన శశి థరూర్ కామెంట్స్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు కూడా మాణిక్యం ఠాగూర్ కూడా దానికి సో వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? సో ఏమైనా ఆయన పమ్మలు లేక పొగబట్టే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ మాట్లాడుతున్నట్టు జరుగుతోందా? అయితే ఈ రోజు అమ్మ కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా పొమ్మనక పొగబెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు. అయితే శశి థరూర్ గారు ఈ రోజు మాట్లాడుతున్న వ్యాఖ్యలు కానీ కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న వ్యాఖ్యలు నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఎగిరిపోతా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు శశి థరూర్ గారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారు వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఎన్నిసార్లు వారు ఎన్నో సంక్షోభాలకు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా వారితోనే ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వారిని విడిచిపెట్టాలని కాంగ్రెస్ పార్టీగా ఏం నిర్ణయం తీసుకుంటలేదు. వారే కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల నుంచి బయటికి వెళ్ళి ఎవరో ఒక అవకాశం ఇచ్చినారు కదా ఎవరికో ఎన్ని రావడానికి అని చెప్పి అదే సర్వస్వం అనుకుని వారే భ్రమలో బతుకుతున్నారు. ఇట్లానే ఒక ఆయన అత్యంత సీనియర్ నాయకుడు, రాజీవ్ గాంధీ గారి సమకాలికుడు అయినటువంటి నాయకుడు, సోనియా గాంధీ గారితో నేరుగా వెళ్ళి మాట్లాడగలిగినటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి నాయకుడు, కాశ్మీర్ లో ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రాష్ట్రం అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంకి ఇన్ఛార్జ్ గా వెళ్ళేటువంటి నైజం కలిగినటువంటి అబ్దుల్ నబీ ఆజాద్ గారు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి తానేదో పెద్ద గొప్ప నాయకుడిని, తనని మించిన నాయకుడి దేశంలో లేడని తనని తాను గొప్పగా ఊహించుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఈరోజు తన గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? కనీసం ఇక్కడ మన సౌత్ లో కాదు, నార్త్ లో కాదు, కనీసం కాశ్మీర్ లోనైనా ఆయన గురించి ఎక్కడైనా ఒక వార్త అనేది వస్తుందా? కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన తర్వాత మనల్ని మనం గొప్పగా పెద్దగా పార్టీ కన్నా మనమే పెద్దవాళ్ళని మనం ఊహించుకోవడంలో మరి ఇన్ని సంవత్సరాల వారి రాజకీయ నైపుణ్యత ఉన్నటువంటి అనుభవం ఏమైతుందో నాకైతే అర్థం కాదు. కాకపోతే ఏంటంటే శశి థరూర్ గారు ఈ రోజు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారు ఇప్పటికైనా సరి చేసుకొని పార్టీ లైన్ లోకి వచ్చి పార్టీకి విధేయతగా ఉంటారని ఆశిస్తున్నాను. లేదు కాదు నేను పార్టీకి భిన్నంగానే వెళ్తాను, నేను ఆపరేషన్ సింధూర్ వారు సమర్థిస్తున్నారు కదా, మీ వేదిక ద్వారా వారిని సమర్థిస్తున్న వారికి సూటి ఒక ప్రశ్న వేస్తా. ఈ రోజు వారు సమర్థిస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ఏం ఘనత సాధించిందని వారు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ని బలపరుస్తున్నారు నాకు అర్థం కాలేదు. ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ గారు నిన్న దాకా మొన్న కూడా మళ్ళీ వ్యాఖ్య చేసిండు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టి మా దేశం భారతదేశం బలమైన దేశం అని ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం కానీ అట్లాంటి దౌర్భాగ్యం కానీ మా దేశానికి లేదు అని గట్టిగా నిలబడాల్సినటువంటి స్థానంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారంటే ఆ వ్యాఖ్యలు ఎంతో కొంత నిజం ఉందనే కదా మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వారిపైన ఒక్క చర్య కూడా తీసుకోకుండా వారికి ఉన్నటువంటి సీనియారిటీని వారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కి అధ్యక్షులు కావాలన్నటువంటి వారి కాంక్షను కాంగ్రెస్ పార్టీ దగ్గర వెళ్ళబుచ్చినప్పుడు వారు ఈ దేశ అధ్యక్షులు కావడానికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిగించిన కాంగ్రెస్ పార్టీ కన్నా ఈ రోజు వారు కొత్తగా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు వారు విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నారని నేను అనుకుంటున్నా. అయితే ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ రోజు శశి థరూర్ గారికి గుర్తొచ్చిందా కాంగ్రెస్ పార్టీ కన్నా దేశమే ఎక్కువ అని? అంటే ఇన్ని రోజులు మరి ఆయన గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో భాగమై ఉన్నారు కదా, ఆ రోజు తెలవలేదా పార్టీ కన్నా దేశమే గొప్ప అని? కాబట్టి ఏంటంటే
అనుభవించాల్సిన అన్ని అనుభవించిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు పార్టీ పైన ఒక నిందనేసి ఆ రోజు గులాం నబీ ఆజాద్ గారు కూడా రాహుల్ గాంధీ గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసి వెళ్ళిపోయినప్పుడు మౌనంగా వెళ్ళిపోకుండా ఆరోపణలు చేసి వెళ్ళిపోయింది. ఏమైంది? రాహుల్ గాంధీ గారు ఈ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ ఉన్నారు. ఈ రోజు ఆయన ఎక్కడున్నారో ఆయనకే తెలియదు. కాబట్టి ఒకవేళ పార్టీని దూరం చేసుకొని కాంగ్రెస్ పార్టీని కాదనుకొని బయటికి వెళ్తే శశి థరూర్ గారి పరిస్థితి కూడా అంతే అవుతుంది. ఈ రోజు ఆయన స్థానంలో కుర్చీలో ఉన్నారు కాబట్టి, ఆయనకింత గౌరవం ఉంది కాబట్టి బీజేపీ పార్టీ వారిని దగ్గర గురించి వల్లమాలిన ప్రేమ ఆయన మీద చూపిస్తున్నారు. దాన్నే వారు ఒకవేళ నిజం అనుకుంటే ఆయన కూర్చున్న స్థానంలో నెగిసి ఒక్క అడుగు బయట పక్కన పెట్టిన తర్వాత బీజేపీ పార్టీ కలుపు మొక్క కన్నా ఘోరంగా చూస్తుంది ఈ శశి థరూర్ గారిని. కాబట్టి అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి నాయకులు వారు అంతర్గతంగా మాట్లాడుతున్న విషయాలపైన కూడా వారు చాలా సీరియస్ అయితే బేషరతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన క్షమాపణ చెప్పినారంటే అది ఆయన గొప్పతనం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి శిక్షణ అట్లాంటిది. కాబట్టి ఒక విజ్ఞప్తి ఈ రోజు కూడా మీ ఐ న్యూస్ వేదిక పై నుంచి మన ఛానల్ నుంచి వారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి సరే తప్పులు పొరపాట్లు అనేది జరుగుతాయి, సరి చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండిపోండి. లేదు అంటే మటుకు భవిష్యత్ రాజకీయాల్లో ఈ దేశ చరిత్రలో మీరంటూ అసలు ఉన్నారనే ఎక్కడ చరిత్ర కూడా ఉన్నా అది పెద్దగా ఘనమైన చరిత్రగా ఉండదు అన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రైట్. కోటేశ్వరరావు గారు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. సో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కూడా విపక్షాలన్నీ కూడా కొంత విమర్శన అస్త్రాలు ప్రయోగిస్తూ కూడా మాట్లాడడం జరగబోతుంది. సో ఈ నేపథ్యంలో కూడా శశి థరూర్ నాకు పార్టీ కన్నా దేశమే ముఖ్యమంటూ కూడా ఒక పోస్ట్ చేస్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్పై ఒకవేళ లోక్సభలో ఏవైనా ఇప్పుడు శశి థరూర్ వాళ్ళకి కౌంటర్గా కాకుండా మామూలుగా మాట్లాడితే అవన్నీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి ఒక అందరూ మాట్లాడితే అంటే ఎట్లా ఉండబోవచ్చు సిచ్యువేషన్స్? ఆపరేషన్ సింధూర్ అనేటువంటి మిలిటరీ చర్యను అన్ని పార్టీలు సమర్థించాయి. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యల నిర్మూలనలో భాగంగా ఆ చర్యను ఎవరు వ్యతిరేకించలేదు. కాంగ్రెస్, వామపక్షాలు అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ప్రభుత్వం తీసుకున్న చర్యను సమర్థించాయి. అయితే వివాదం ఎక్కడ లేదా సమస్య ఎక్కడంటే దాన్ని విరమించినటువంటి తీరు, ప్రతిపక్షాలతో సంప్రదించకుండా, ప్రతిపక్షాలని లేదా పార్లమెంట్ తో సంప్రదించకుండా, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో కాకుండా దాన్ని ఆకస్మికంగా విమర్శించినటువంటి తీరు. రెండవది, ఆ సందర్భంగా జరిగినటువంటి నష్టాలు కావచ్చు, లాభాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మూసిపెట్టినటువంటి తీరు విమర్శలకు గురైంది. అటువంటి తరుణంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ ఎంపీగా ప్రధానమంత్రి చర్యను పొగట్టడం అనేటువంటిది కాంగ్రెస్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందువల్ల అక్కడే జరిగినటువంటి పొరపాటు కాదు, కావాలనే శశి థరూర్ నరేంద్ర మోడీ గారిని పొగిడారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో, లోక్సభలో ఆయన మాట్లాడటానికి మరి కాంగ్రెస్ తరఫున అనుమతిస్తారని నేనైతే అనుకోవట్లేదు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఆయన ఒకవేళ స్పీకరు ఎవరినైనా పిలవడానికి అవకాశం ఉంటుంది కనుక ఒకవేళ పిలిచి ఈ ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడుకున్నట్లయితే మరొకసారి అదే విధమైనటువంటి నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ మాట్లాడేట్లయితే అది కాంగ్రెస్ కి మరింతగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే, జరుగుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడైతే చెప్పలేము. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే ఖచ్చితంగా ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించడం ఖాయం. ఆయన కోరుకుంటున్నది కూడా అదే, ఆయన సభ్యత్వం కొనసాగాలి, ఎంపీ పదవి పోకూడదు, అది ఆయన కోరుకుంటున్నాడు. అందుకని పదే పదే కాంగ్రెస్ పార్టీ పెద్దలని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకుంటే దాని మీద సభ్యత్వం అనేది పోదు. రెండోది, స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి బీజేపీకి చెందిన వ్యక్తి కనుక ఆ అనర్హత వేటు కూడా వేయడానికి అంత తేలిక అంగీకరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఆ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ లేదా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే ఆ పేరుతోటి మరింత స్వేచ్ఛగా దాడి చేసేందుకు ఆయన కాచుకొని కూర్చున్నారు. అందువల్ల ఈ లోక్సభ సమావేశాల్లో
ఇవాళ నుంచి జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఆయనకి మాట్లాడటానికి అవకాశం ఇస్తారా లేదా అనేటువంటిది ఒక $1 బిలియన్ ప్రశ్న. మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా నరేంద్ర మోడీ భజన చేయటం తప్ప ఆయన నోటి నుంచి మరొకటి రాదు అనేది నా అభిప్రాయం. అందువల్ల ఏం జరుగుతుంది ఏంటో అనేటువంటిది మనం చూడాల్సింది. ఎస్, అంటే కోటేశ్వరరావు గారు ప్రధాని మోదీని కూడా అక్కడ అంటే సపోర్ట్ చేస్తూ కూడా ఒక కాలం రాయడం జరిగింది. సో అక్కడ మల్లికార్జున ఖర్గే కూడా దానికి సంబంధించి కూడా ఆయన కూడా మాట్లాడుతూ కూడా అక్కడ కొందరికి కావాలని ప్రాధాన్యం ఇస్తూ కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి, అంటే ఇప్పుడు ఏఐసీసీ ఇప్పుడు దీంట్లో కూడా నెంబర్ 1 గా కూడా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన చక్కబెడుతూ ఉన్నారు, మొదటి నుంచి పార్టీ ఇది చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఇన్ని కామెంట్స్ చేస్తున్నా కూడా ఎందుకు ఆయనపై ఒక చర్య కూడా తీసుకోవడం లేదు? ఆయనపై చర్య తీసుకోవడం ద్వారా అది ఆయనకి లేనటువంటి ప్రాధాన్యతని కల్పించినట్లు అవుతుంది. దాన్ని అవకాశంగా తీసుకొని ఆయన మరింతగా రెచ్చిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలా కాకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండేట్లయితే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఉండదు. ఒకవేళ పార్టీలో ఉంటూనే ఇంకా హద్దులు మీరి కనుక ఆయన మాట్లాడేట్లయితే జనంలో పల్సనవుతాడు, పార్టీ కార్యకర్తల్లో పల్సనవుతాడు. ఆ విధంగా ఆయన యొక్క పలుకుబడిని ఒకవేళ ఎటువంటి పనికి పాల్పడేట్లయితే నేచురల్ గా ఆయన యొక్క స్థాయి తగ్గిపోతుంది. అటువంటి వ్యూహం కాంగ్రెస్ అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని ఇప్పుడంతా కూడా ఏంటంటే ముసుగులో దెబ్బలాటలాగా పరోక్షంగా లేకపోతే సెటైరికల్ గా ఆయనకు ప్రత్యేకంగా కాంగ్రెస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది మరింత బహిర్గతం కావాలంటే వీళ్ళన్నా పార్టీ నుంచి బహిష్కరించాలి, లేదా అతనైనా కానీ బహిష్కరించేటువంటి పద్ధతుల్లో అతని బిహేవియర్ అయినా ఉండాలి. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎందుకంటే ఎవరి గేమ్ ఎవరి రక్షణ వాళ్ళది, ఎవరి ఎత్తుగడలో వాళ్ళే కనుక ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. ఫైన్ మార్నింగ్ ఇంకా ఎందుకు అవసరమైతే మనం వచ్చే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక కేరళలో ఈయన్నే నాయకుడిగా చేసి బీజేపీ అక్కడ ఏమన్నా ముందుకు పోవడానికి ఏమన్నా ప్లాన్ చేసి ఉంటే దానికి కూడా ఎక్కువ సమయం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడో చివరి నిమిషంలో కనుక బీజేపీ చేర్చుకున్నట్లయితే ఆ బీజేపీకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉండదు. అందుకని తగినంత ముందుగానే ఆయన్ని కాంగ్రెస్ నుంచి బయటకు రప్పించి బహుశా కేరళలో సీఎం క్యాండిడేట్ గాను లేకపోతే నాయకుడు గాను ముందుకు పెట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని ఎక్కువ కాలం ఈ వ్యవహారం సాగదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, కార్తిక్ గారు, ఒకవేళ కేంద్ర వైఖరికి అనుకూలంగా కూడా అంటే శశిధర్ ఒకవేళ ప్రసంగిస్తే అంటే ఏ విధంగా ఒకవేళ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అండి? ఒకవేళ పార్లమెంట్ లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రసంగిస్తే అది వారికే నష్టం. ఇంకోటి ఏంటి, ఒకవేళ ఆపరేషన్ సింధూర్ పైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు ప్రసంగించడానికి కూడా ఏం లేదు. కాంగ్రెస్ ఏనాడైతే కేంద్ర ప్రభుత్వము ఆల్ పార్టీ మీటింగ్ కి రండి, మన దేశం పైన జరిగినటువంటి దాడిపైన చర్చ చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆల్ పార్టీ మీటింగ్ వ్యతిరేకించిందా? వారు చెప్పినప్పుడు వారు గౌరవంగా రమ్మన్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అధ్యక్షులు అందరూ పోతే గౌరవ ప్రధానమంత్రి గారే పోయి ఎన్నికలు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ నేను వ్యతిరేకించలేదు కదా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అంతా ఏంటి? ఎందుకు మీరు సీజ్ ఫైర్ కి వెళ్ళిండ్రు? ఫైర్ కి వెళ్ళినప్పుడు మీరు అందరినీ సంప్రదించి ఫైర్ కి వెళ్తున్నామని చెప్పి సీజ్ ఫైర్ కి వెళ్ళినప్పుడు మాత్రము ఎవరిని అడగకుండా, ఎటువంటి ప్రస్తావన తీసుకురాకుండా, చర్చ జరగకుండా మీకుగా మీరు వెళ్ళి సీజ్ ఫైర్ అంగీకరించడానికి కారణం ఏంటి? దానిపైన జరిగినటువంటి చర్చ ఏంటి? ఎందుకు తీసుకున్నారని ప్రశ్న మాత్రమే అడుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ ఏంటి కాంగ్రెస్ పార్టీ పైన తప్పుగా ఏం ప్రచారం చేస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది ఆపరేషన్ సింధూర్ ని కాదు, ఆపరేషన్ సింధూర్ లో తీసుకున్న విధానాలపైనే కాంగ్రెస్ పార్టీ తన వ్యతిరేకతను బహిర్గతం చేసింది. అయితే ఇప్పుడు శశి థరూర్ గారు మాట్లాడితే ఏం మాట్లాడతారు? మా గతంలో యూనియన్ మినిస్టర్ అయినటువంటి వారు చెప్పినట్లు వి హావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ ది పాకిస్తాన్ ఆర్మీ బేస్ అబౌట్ ది వి ఆర్ గోయింగ్ టు స్ట్రైక్ అని చెప్పిన మాటల్ని పట్టుకొని వారు మాట్లాడతారా, లేకపోతే మీరు ఎందుకు సీజ్ ఫైర్ కి వెళ్ళినారని ప్రశ్నగా మాట్లాడతారా అన్నది మనం చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా శశి థరూర్ గారు అనేట ఆయన ఒక మంచి నాయకుడిగా తనను తాను రుజువు చేసుకుంటారని ఇప్పటికైనా అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. గతంలో వారు కాంగ్రెస్ పార్టీని యావత్ దేశాన్ని ఒక ప్రశ్న అడిగింది కాంగ్రెస్ పార్టీలో, ఎందుకు నన్ను
జాతీయ అధ్యక్షుడిగా కార్యకర్తలు ఎందుకు ఎన్నుకోలేదు, ఇదంతా వారి దురదృష్టం అన్నారు. ఈ రోజు ఇదే సందర్భం చెప్తున్నా నేను, అయ్యా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోకపోవడానికి ఇగో ఇలాంటి మీ మనస్తత్వం ఇట్లాంటిది, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి మీరు జాతీయ అధ్యక్షుడి హోదాలో, ఒకవేళ మీరే జాతీయ అధ్యక్షులై ఈ రోజు జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆపరేషన్ సింధూర్ పైన మీరు అతి మేధావినని మీరు అనుకుంటున్నట్టు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ఏంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ అన్ని ఆలోచించినటువంటి కార్యకర్తలు మిమ్మల్ని కాదని మల్లికార్జున ఖర్గే గారికి ఓటేయడం జరిగింది. కాబట్టి శశి థరూర్ గారు మంచివారు, మేధావి అని ఇప్పటికైతే అనుకుంటున్నాము. లేదు కాదు, నా స్వార్థం కోసం నేను దేశ రాజకీయాల పైన, దేశానికి జరిగినటువంటి ఆపద పైన, ప్రాణ నష్టం పైన నేను రాజకీయం చేసుకొని ఆ శివాల గుట్ట పైన నేను సింహాసనం మీద ఎక్కి కూర్చోవాలన్నటువంటి కుసంస్కారమైనటువంటి ఆలోచన చేస్తే దానికి మనం చేయగలిగింది ఏం లేదు. దానికి కాలమే వారికి సమాధానం చెప్తుంది. కాబట్టి ఈ రోజు కూడా వారికి కేరళ రాష్ట్రంలో వారికి రాజకీయంగా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి లేమి ఏం లేదు. కావాల్సినటువంటి ప్రాధాన్యతను, కావాల్సినటువంటి బలాన్ని, అన్ని శక్తియుక్తుల్ని కూడా వారి దగ్గరనే ఉంచింది. ఈ రోజు వారు ఏమనుకుంటున్నారంటే నేను ఎంపీగా గెలిచినానంటే ఇది మొత్తం నా కష్టము, నా వల్లనే నేను ఎంపీగా గెలిచినాను వారు అనుకుంటున్నారేమో. కానీ వారు ఎంపీగా గెలిచినారంటే అందుకు కాంగ్రెస్ పార్టీ సహకారము, కార్యకర్తల కష్టం ఉంది కాబట్టి వారు ఎంపీగా గెలిచినారు. ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఒకవేళ వారిని బీజేపీ సీఎం క్యాండిడేట్ గా ప్రపోజ్ చేస్తుంది, అందుకోసమనే బీజేపీ పక్కకు వెళ్తున్నానంటే అందరిలాగా కాదు, కేరళ రాష్ట్ర ప్రజలు ఈ దేశంలోనే అత్యంత తెలివైనటువంటి ప్రజలు. వాళ్ళు ఓటేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఓటేస్తారు. కాబట్టి ఒకవేళ అట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఈ రోజు తమిళనాడులో మనం ఒక ఆయన చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఐపీఎస్ ఈ దేశ రాజ్యాంగమైన ఐపీఎస్ ఆఫీసర్ చేస్తే బీజేపీ పార్టీ ఆయనను రోడ్డు పైన అర్ధనగ్నంగా నిలబెట్టి ఒళ్ళంతా వాతలు పడేలా కొట్టుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది. కాబట్టి శశి థరూర్ గారు కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కాలదని వెళ్ళిపోతే బీజేపీ పార్టీ ఈ రోజు చూపిస్తున్నటువంటి ఏమంటారు ఎండమావులు లాంటి ఆశలకు కకృతి పడిపోతే ఆయన కూడా నడి రోడ్లో నిలబడి అర్ధజ్ఞంగా నిలబడి ఈపులు వాతలు పడేలా కొట్టుకునే పరిస్థితికి ఆయన దిగజారిపోతాడు. కాబట్టి ఒక విజ్ఞప్తి, వారు ఏదైతే వ్యాఖ్యలు చేసినారో చాలా సార్లు చేసినారు, గతంలో కూడా ఇదేం కొత్త కాదు, వారు గతంలో కూడా చాలా సార్లు వ్యాఖ్యలు చేసినారు. మళ్ళీ పార్టీ అధిష్టానానికి తప్పైపోయింది, నేను మళ్ళీ సరిగా ఉంటానని చెప్పినాడు. కాబట్టి సరే మనిషిగా ఆయన ఏమన్నా ఆలోచనలలో లేకపోతే కొంచెం చిన్న వాటికి ఏమన్నా డిస్ట్రాక్ట్ అయి ఉన్నా పర్లేదు, వారు మళ్ళీ వారి తప్పును సరిదిద్దుకొని కాంగ్రెస్ పార్టీ లైన్ లోకి వచ్చి, దేశం వేరు కాంగ్రెస్ వేరు, దేశమే కాంగ్రెసే దేశం కాబట్టి మళ్ళీ లైన్ లోకి వచ్చి వారు సరైన రీతిలో పహల్గాం పైన వారికి ఉన్నట్టు దేశానికి జరిగిన అన్యాయం పట్ల వారి గలం వినిపిస్తే బాగుంటుంది. లేకపోతే ఆ నష్టం వారికే ఉంటుంది. దాని యొక్క తీవ్రత ఏంటనేది రానున్న ఎలక్షన్స్ లో స్థానిక రాష్ట్రం నుంచి వారే ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తీక్ గారు, మన్యం కోటేశ్వరరావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.